పాత్రికేయ మిత్రులందరికీ కూడా చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం. ఈ ఎండలో కూడా ఈ సమావేశానికి మీరు రావడం మీ అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తున్నాం. నా వయసు 58 సంవత్సరాలు. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో కొన్ని వందల సంవత్సరాలుగా మా కుటుంబం ఉన్నది. ఒక దైవానికి మాకు ఉండేటటువంటి సంబంధం, చిన్న బిడ్డకి తల్లికి ఉండేటటువంటి సంబంధం. ఆ భగవంతుడికి సేవ చేయడానికి కోసమే మేము పుట్టాము అని మేమందరం భావిస్తాం. మా కుటుంబంలో అందరం. తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగంలో తిరుమల నుంచి స్వయం వ్యక్తంగా చిలుకూరుకి వచ్చి మనందరికీ సులభంగా దొరుకుతున్నాడు చిలుకూరులో. ఇది చిలుకూరు బాలాజీ స్వామి వారి యొక్క స్థల పురాణం. మీ అందరికీ పరిచయమైనటువంటి ఆ దేవాలయం కొన్ని వేల మంది ప్రతిరోజు సందర్శించే దేవాలయం. కొన్ని లక్షల మందికి ప్రతి నెల స్వామివారు వరప్రసాదిగా ఉండేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించేటటువంటి అద్భుతమైన దేవాలయం. స్వామివారు ప్రత్యక్షంగా పలికే దైవం అని మేమందరం భావిస్తాం. అలాంటి స్వామి ఇవాళటి రోజు ఈ దేశంలో రాజ్యాంగంలో దైవానికి ఉండేటటువంటి స్థానాన్ని సుస్థిరపరచడానికి రాజ్యాంగబద్ధంగా రామరాజ్యమే స్థాపించడానికి, రాజ్యాంగబద్ధంగా రామరాజ్య స్థాపనకి పూనుకున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి చిలుకూరు 2018 సంవత్సరంలో శబరిమల తీర్పు వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే డాక్ట్రిన్ పెట్టుకొని సుప్రీంకోర్టు ఏం చేసింది, దైవానికి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏవి అధికారాలు లేవు అనేటటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఒక ఉద్యమమే మొదలైంది. కేరళ మొత్తం ఉడికిపోయింది. అందులో చిలుకూరు నుంచి మేము పాల్గొనడం జరిగింది. ఎందుకంటే చిలుకూరు బాలాజీ స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా కొలువుండే స్వామి. కుడివైపు శ్రీదేవి అమ్మవారు ఉంటారు ఏకశిలా రూపంలో, ఎడమవైపు భూదేవి అమ్మవారు కొలువుంటారు. అంటే ఈ అఖండ భారతదేశమే, భరతమాతగా భావించే భారతదేశమే, భూమాతగా భావించే భారతదేశమే స్వామివారికి మొరపెట్టుకున్నట్టుగా మేమందరం భావించి దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారం కోసం పోరాడడం ప్రారంభించడం జరిగింది. చిలుకూరు నుంచి మేము 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. దీంట్లో 2018 సంవత్సరంలో నేను చేసిన నా జీవితమే కాదు, ఈ సమాజం అంతా గుర్తించిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఈ మునివాహన ఉత్సవము, అందులో పాల్గొన్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారు నా భుజం పైన స్వామివారి దర్శనానికి జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి చేరుకున్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారితో సహా అందరం కూడా పోరాడితే ఇవాళ రోజు రాజ్యాంగబద్ధంగా దైవానికి అధికారాలు సమకూరేటటువంటి సమయం ఆసన్నమైనది.
ఇది పోయినేడాది 2024లో శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి జనవరి 22 రోజు. ఎందుకు ఆ 22 ముఖ్యము అంటే ఆ రోజు స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది, రాజ్యాంగంలో పునఃప్రతిష్ఠ జరిగింది. ఇది మేమందరం నమ్ముతున్నాం. అలాంటి రామరాజ్యము రాజ్యాంగంలో మనం 1950లో రామరాజ్యం పెట్టుకున్నాం, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో. అలాంటి రామరాజ్య స్థాపన కోసం పోరాడేటటువంటి మన అందరం ఈ తిరుప్పానాళ్వార్ అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళని మేము అభిమానంతో తిరుప్పానాళ్వార్ అని పిలుస్తాం. ఈ కమ్యూనిటీ ఈ జాతి వాళ్ళు దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని సమకూర్చడంలో మాతో కలిసి ప్రయాణం చేసినారు కొన్ని లక్షల మంది. రామ్నాథ్ కోవింద్ గారు, ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు, మేము రైజ్ చేసినటువంటి డిస్ప్యూట్ ఆర్టికల్ 363 డిస్ప్యూట్ అంటాం. ఆ డిస్ప్యూట్ని క్యాబినెట్కి ఫార్వర్డ్ చేశారు. మీ అందరికీ తెలుసు, అమెరికాలో కాలిఫోర్నియాలో క్యాస్ట్ బిల్ వచ్చింది. క్యాస్ట్ బిల్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి మిలింద్ మక్వానా గారు, ఆయన కృతజ్ఞతాపూర్వకంగా నాకు రాశారు, తిరుప్పానాళ్వార్ కమ్యూనిటీకి చెందినటువంటి మేము చాలా రుణపడి ఉన్నాము రంగరాజన్ గారికి ఈ మునివాన ఉత్సవం చేసినందుకు. తర్వాత నేను మీ అందరికీ ఇది 2 భాగాలుగా నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. మొదటి భాగం మనం ఏమి సాధించాం, తర్వాత భాగం నా మీద జరిగినటువంటి దాడి గురించి మీకు వివరిస్తాను. ఎందుకంటే ఇంతవరకు మనం సాధించినటువంటి విషయాలు మీకు తెలియకపోతే ఈ నేపథ్యం మీకు అర్థం కాదు. 2024 తర్వాత మనం ఈ సుప్రీంకోర్టులో వ్యవహార శైలి మార్చాలి. సుప్రీంకోర్టులో దైవానికి సంబంధించినటువంటి ఏదైనా కేసు వస్తే దాని సుప్రీంకోర్టు వ్యవహార శైలి సరిగ్గా ఉండాలి అని సుప్రీంకోర్టు రూల్స్ని, దైవానికి సంబంధించినటువంటి ఏ కేసు వచ్చినా కూడా దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉండాలి అనే పోరాటంలో మొన్నటికి మొన్న పెటిషన్స్ కమిటీ, మన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్, ఆయన పెటిషన్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకి ఈ ఫిబ్రవరి 21వ తారీఖు నాడు నేను రాసిన లెటర్కి, ఈ దాడి జరిగిన తర్వాత వినండి, ఈ దాడి జరిగింది ఫిబ్రవరి 7వ తారీఖు, నేను పెటిషన్స్ కమిటీకి రాసిన లెటర్ 21వ తారీఖు ఫిబ్రవరి, అందులో నేను మొత్తం ఉటంకించాను. నా మీద మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉన్నది, కానీ నేను మాత్రం ఈ ప్రయత్నం, దైవానికి సంబంధించినటువంటి ప్రయత్నం 3 భాగాలండి. ఒకటి, దైవానికి ఉండేటటువంటి గుర్తింపు ఈ రాజ్యాంగంలో ఉండాలి. తిరుప్పానాళ్వార్ దైభవానికి, ఆ జాతికి గుర్తింపు రావాలి. నాది వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఆఖరిది, మీరందరూ గుర్తుపెట్టుకోండి. నాది ఆఖరి ఇంట్రెస్ట్. ఇవాళ రోజు వీరు సాధించినటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. పెటిషన్స్ కమిటీలో ఏర్పాటు చేసినటువంటి ఆ ఉత్తరానికి 2 పెద్ద మఠాలు, షిరూర్ మఠ్ తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య మఠం, ఈ 2 మఠాలు ఆమోదం తెలిపాయి. సకల జన సేవా సంస్థాన్ వాళ్ళు కూడా ఈ తిరుప్పానాళ్వార్ జాతికి చెందిన వాళ్ళు. దాసుల వాళ్ళందరి మాలదాసుల యొక్క అసోసియేషన్స్, తర్వాత వీరందరూ కూడా ఈ పెటిషన్స్ కమిటీకి నా ఉత్తరానికి మద్దతు పలికారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే వ్యక్తిగతమైన దూషణకి దిగడం వల్ల ఈ ఇంట్రెస్ట్లు 2 ఇబ్బంది పడతాయి. కాబట్టి నేను మీ ముందుకు వచ్చాను. వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ కోసం నేను రాలేదు. మీరు ఇప్పుడు మీ ప్రెస్ నోట్లో 2వ పేజీ తీసుకోండి. ఆయన ఆదిత్య పరాశ్రీ స్వామి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏది,
ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగిన దాడి, ఆ దాడి గురించి నేను వివరిస్తాను. జరిగిన తర్వాత ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారు, ఈ మునివాహనానికి వ్యతిరేకంగా ఉండే శక్తులు, మునివాహన ఉత్సవం జరగనేకూడదు అనేటటువంటి ఆలోచనలో ఉండే శక్తులు ఈ అద్భుతమైన దైవ కార్యక్రమానికి అడ్డు తగులుతారు. కాబట్టి ఈ దేశంలో ప్రతి దేవాలయంలో మునివాహన ఉత్సవం జరగాలి, అన్ని దేవాలయాల్లో ఈ మునివాహన ఉత్సవం జరగాలి, ఈ జాతికి గుర్తింపు రావాలి, రాజ్యాంగబద్ధంగా వీరందరికీ కూడా దైవానికి సరి అయినటువంటి ఒక గుర్తింపు ఈ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. కాబట్టి దీన్ని మేము సెలబ్రేషన్గా చెయ్యాలి అని మేము చెప్తే దానికి మద్దతు పలికి ఆయన లెటర్ రాశారు. నేను మళ్ళీ ఎందుకు మునివాహన చెప్తున్నాను అంటే, మేము రామానుజ సాంప్రదాయానికి చెందినటువంటి వారు. మీకు అందరికీ తెలియాలి, భగవద్ రామానుజుల వారు 1000 సంవత్సరాల కంటే పూర్వం అవతరించినారు. ఆయన గురువు గారు ఏమన్నారంటే, యామనాచార్యుల వారు, ఈ సమాజం మంచిగా ఉండాలి అంటే ఈ మునివాహన జాతి అండి, ఈ విగ్రహం పాదాల దగ్గర రామానుజుల వారు అంటే మన పూర్వాచార్యులు, మన పూర్వీకులు ఇంత విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మాన్ని, అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్ళేటటువంటి సనాతన ధర్మాన్ని ఇవాళ రోజు కులం పేరుతో, గోత్రం పేరుతో మనం విభజించే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీ అందరి ముందు వచ్చాను. మీరందరూ కూడా ఈ ప్రెస్ నోట్లో అంత క్లియర్గా ఉంది. నేను ఒక పారాగ్రాఫ్ చదువుతానండి, చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్, ఎందుకంటే అది ఇంగ్లీష్లో ఉంది. వీఆర్ హ్యాపీ, అది పారాగ్రాఫ్ నంబర్ 4. We are happy that through divine grace, our efforts to restore back Hindu deity rights and through this Ramarajya in Bharat is close to becoming a reality in Supreme Court, and a new doctrine of Dharma titled Dharma as basis for adjudication will be established to ensure justice as per Dharma in any matter involving rights, dignity and self-respect of Hindu deities. It is a matter of great pride for our community. ఎవరు రాస్తున్నారు? ఈ మునివాహనానికి చెందినటువంటి వారు రాస్తున్నారు. It is a matter of great pride for our community that through divine grace the desire of our community is being fulfilled. The great recognition that our community secures once this is established in Supreme Court will be far more than what has been secured through reenactment of Munivahana, and a once in 1000 years opportunity. Our community, which did not even have temple entry for thousands of years, will be respected as a community which got the Ammal title for protecting deity interest in our constitution. ఇది ఎందుకు తెలుసా అండి? ఒక వర్గాన్ని మొత్తం దైవానికి దూరం పెట్టినటువంటి సమాజం ఇవాళ రోజు సమాజం మొత్తం హర్షిస్తున్నది, వారందరినీ కూడా చేరవేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఆఖరిగా నేను ఈ మొదటి భాగంలో మేము తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టికల్ 39A కింద సుప్రీంకోర్టు రూల్స్ ఫస్ట్ టైం, అందరూ వింటున్నారు, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు రూల్స్కి అమెండ్మెంట్ కమిటీ ఏర్పాటైంది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు మన ప్రయత్నం వల్ల, ఇది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఈ రూల్స్ అమెండ్మెంట్ చేసి మీరు ఏమేమి దీంట్లో రూల్స్లో ఇంప్లిమెంటేషన్లో ఏం మార్పులు కావాలో, చేర్పులు కావాలో మీరు రాయండి అంటే మన రంజిత్ రెడ్డి గారు, ఎక్స్ చేవళ్ళ ఎంపీ గారు రాశారు. తర్వాత ఇక్కడ ఐవైఆర్ కృష్ణారావు గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఏపీ, ఆయన కూడా లెటర్ రాశారు. మాకు వచ్చినటువంటి పెటిషన్స్ కమిటీకి లెటర్ అన్నీ కూడా అక్కడ ఫార్వర్డ్ చేశాం. నేను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఇద్దరికీ నేను మీ ద్వారా, మీడియా ముఖం ద్వారా ప్రార్థించేది ఏంటి అంటే, ఆర్టికల్ 39A ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్. ఈ రాజ్యాంగబద్ధంగా
ఈ రూల్స్ కమిటీకి ఈ లెటర్స్ పంపించాలని ప్రార్థిస్తున్నాను. ఇది మొదటి భాగం పూర్తయింది. ఇప్పుడు రెండవ భాగం, నా మీద దాడి. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నేను కుంభమేళాకు వెళ్ళి 5వ తారీఖు 6వ తారీఖు వారణాసికి వెళ్ళాం. వారణాసికి 5వ తారీఖు చేరుకొని వారణాసిలో గంగా ఘాట్లో వివరించి అక్కడంతా గంగా అమ్మ తల్లికి నమస్కరించి 6వ తారీఖు కుంభమేళాలో స్నానం చేశాం. 5వ తారీఖు మొత్తం రాత్రంతా నిద్ర లేదు. 6వ తారీఖు కుంభమేళాలో విపరీతమైనటువంటి భక్తజన సందోహం. 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది స్నానఘట్టానికి పోవడానికి. అక్కడి నుంచి స్నానం చేసి అక్కడ ఒక సమావేశంలో ఇదే రామరాజ్యం గురించి మాట్లాడి తిరిగి వచ్చాం. ఫ్లైట్లో లక్నో నుంచి ఫ్లైట్ రాత్రి 2:30కి చిలుకూరు చేరుకున్నాం. 3 అయింది. మా నాన్నగారు 90 ఏళ్ల వయసు. ఈ ప్రెస్ నోట్ కూడా ఆయన పేరు మీదనే ఉంది. మా నాన్నగారు ఈ ప్రెస్ నోట్ని ఆయన పేరు మీద ఉంది, సౌందరరాజన్ గారి పేరు మీద ప్రెస్ నోట్. 90 ఏళ్ల వయసు. ఆయనకి సహాయం చేయాలి, లేపి కూర్చోపెట్టాలి, భోజనం చేయించాలి, మళ్ళీ తీసుకొని వెళ్ళాలి, సహాయం చేయాలి, నాన్నగారిని చూసుకోవడం, దైవానికి సేవ చేయడం, ఇదే నా పని. వేరే ఏది నాకు లేదు. మా అన్నయ్య వచ్చాడు మా నాన్నగారిని చూసుకోవడానికి 2 రోజులు. ఆ సమయంలో నాన్నగారు పక్కన నేను పడుకోకుండా పైన చిలుకూరులో పైన రూమ్లో కార్నర్ రూమ్లో నేను వెళ్ళి పడుకొని ఉన్నాను. నేనేమన్నానంటే, రాత్రి 3 అయింది, 2 రోజులుగా నిద్ర లేదయ్యా, కొంచెం సేపు నేను ఎక్కువ పడుకుంటాను, మీరందరూ అభిషేకానికి మామూలుగా 9:30కి అభిషేకం స్టార్ట్ కావాలి, నేను నేరుగా వస్తాను అభిషేకానికి చెప్పాను. వీళ్ళు వ్యక్తిగతంగా నాకు పరిచయం కూడా లేని వాళ్ళు. వీరు ఫలానా వ్యక్తి ఎవరు అని కూడా నాకు తెలియదు. నాతో 1000 మంది కలుస్తారు. ఆలోచించండి మీరందరూ. చిలుకూరులో కొన్ని 100ల మంది రోజు నన్ను కలుస్తుంటారు. నన్ను కలవడానికి ఇందుకోసం వచ్చాం అందుకోసం వచ్చాం చెప్తారు. కొంచెం సమయం కేటాయించే అవకాశం ఉంటే కేటాయిస్తాం, మాట్లాడతాం. తర్వాత మాకు వేరే కార్యక్రమాలు ఉంటే ఇవాళ కాదయ్యా ఇంకో రోజు మాట్లాడదాం అంటాం. అలా జరిగినటువంటి ఈ సమయంలో ఆ రోజు కూడా తలుపు తట్టారు. తలుపు తడితే నేను స్నానం కూడా చేయలేదు. నేను టీషర్ట్ వేసుకొని ఉన్నాను. నేను ఇది నా పంచగచ్చ వేష్టి. బాగా చూడండి, ఇది మడత పెట్టి కట్టుకోవాలి. కట్టుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇది మడత పెట్టి కట్టుకోవాలి. మీద టీషర్ట్ వేసుకొని ఉన్నాను. టీవీ బాగా కనిపిస్తుందా మీకు? ఈ కచ్చం. నేను టీషర్ట్లో ఉన్నానయ్యా, స్నానం కూడా చేయలేదు, నేను ఎవరిని కలవలేను అన్నాను. రామరాజ్యం కోసం పనిచేసే వాళ్ళకి కలవడానికి సమయం కూడా లేదా మీకు అని టేక్ హిమ్ ఇంటు కస్టడీ అన్నాడు ఒక ఆయన వెనకాల నుంచి. టేక్ హిమ్ ఇంటు కస్టడీ అంటే నాకు ఏందో సిబిఐ ఆఫీసరో లేక పోలీస్ పెద్ద ఆఫీసరో ఏదో అనుకున్నా. వాళ్ళందరూ నల్ల ప్యాకెట్ నల్ల చొక్కా వేసుకొని ఉన్నారు. లోపల దెబ్బ వచ్చారు. నా కాళ్ళు పట్టి లాగారు. కింద పడితే తలకి గోడ తాకింది. గోడ తాకితే నాకు అర్థం కాలేదు. ఆలోచించండి, కనీసం ఎంతమంది ఉన్నారో తెలియదు, 20 మంది కంటే ఎక్కువ ఉన్నారు. లోపల ప్రవేశించారు. ట్రెస్ పాసింగ్ అంటారు లీగల్ లాంగ్వేజ్లో. కాళ్ళు పట్టి లాగారు, కింద పడేశారు. పడేసి అక్కడ కుర్చీ ఉంటే కుర్చీ లాక్కొని దాని మీద కూర్చున్నాడు ఆయన. కూర్చొని నేను ఆశ్చర్యకరంగా ఉన్న షాక్లో ఉన్నాను. అర్థం కావట్లేదు. నేను ఏమయ్యా ఏమిది అంటే లోపల రామరాజ్యం కోసం ఏం పని చేస్తున్నావయ్యా నువ్వు అన్నారు. నేను చెప్పడం మొదలుపెట్టాను. నన్ను ఇక్కడ చేతి మీద దెబ్బ కొట్టారు, భయంకరంగా కొట్టారు. కింద పడుకోబెట్టి తన్నారు. కన్ను
మీకు ఫోటో చూపిస్తా, కన్ను ఎర్రగా ఇక్కడంతా కందిపోయింది, అన్నీ ఎమ్మెల్సీ ఉండింది. అయిపోయింది. నేను ఆర్గ్యూ 2 వీడియోలు వాళ్ళు రిలీజ్ చేసినారు, వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు, నేను రికార్డ్ చేయలే, నా దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. వాళ్ళే వీడియో రికార్డ్ చేసుకొని, వాళ్ళే కొట్టిన వాళ్ళే రికార్డ్ చేసుకొని బెదిరించి మాట్లాడితే కొడుతున్నాడు. అందులో ఆయన బాగా పాట పాడుతున్నాడు. పాట పాడేవాడు ఎందరో మహానుభావులు ఒక చరణం పాడుతున్నాడు, హరిగుణమణిమయ చరణం పాడుతున్నాడు. అందులో ముఖ్యమైనటువంటిది చెలిమితో దైవం పట్ల, అది ఒక చరణంలో కరుణతో, కరుణ ఎక్కడుందయ్యా, కొడుతున్నాడు. నువ్వు పాడకు, నీకు లయ లేదు, శృతి లేదు, నీకు ఏమీ రాదు చెప్తున్నాడు. ఇవన్నీ మీరు వీడియోలో చూశారు. నేను ఆర్గ్యూ చేసేది కూడా మీరు వీడియోలో చూశారు. పోయే ముందు ఏం చెప్పారు వీడియోలో? ఉగాది వరకు సమయం ఇస్తున్నాం, సైన్యాన్ని నిర్మించు, వనరులు ఏర్పాటు చేయి అని పోయారు. పోతూ పోతూ నెక్స్ట్ చిన్నజీయర్ స్వామి టార్గెట్ అనుకుంటూ పోయారు. ఇది జరిగినటువంటి ఘట్టం. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ మాటలలో రామరాజ్యం.net అన్నారు. రామరాజ్యం అని గుర్తున్నది. వెబ్సైట్లో ఓపెన్ చేశారు, రామరాజ్యం ఏవేవో వస్తున్నాయి. రామరాజ్యం సంబంధించినటువంటి బోర్డని వెబ్సైట్లు ఉన్నాయి. మేము చేసిన రీసెర్చ్లో ఆఖరిలో రామరాజ్యం.net అంటే ఈ మహానుభావుడు వచ్చాడు. ఇట్లా అంటున్నాడు, అందరినీ ఇట్లా అంటాడు. సుప్రీంకోర్టు జడ్జిని తాట తీయడానికి పుట్టామంటాడు. అరే తాట తీయొద్దయా, మనం రూల్స్ అమెండ్ చేసుకుంటే సరిగైపోతుందయా, రాజ్యాంగం ప్రకారం వివరిద్దామయ్యా అంటున్నాను. నేను 7వ తారీఖు నాడు నాకు అర్థమయ్యే వరకు ఇక్కడ నామాలు ఉన్న దగ్గర తన్నారు, భుజం మీద నామాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు కందిపోయినాయన్నీ రికార్డ్ చేశారు. కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవచ్చు మీడియా వాళ్ళు. ఎమ్మెల్సీ ఉట్టిగా రాయరు కదండి, ఎమ్మెల్సీ అబద్ధాలు రాయలేరు కదా. కళ్ళకి జరిగినటువంటి దెబ్బలు ఉన్నాయి. నేను కొట్టలేదు అంటే అది అబద్ధం. తర్వాత ఏమంటాడు, నేను ఎవరో ఆడవాళ్ళతో ఉన్నాను అంటున్నాడు. నేను చూపించిన కదా ఇప్పుడు, నా ధోతి ఇప్పడానికి 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు బాత్రూమ్ పోవాలనే కూడా కష్టం మాకు. పంచకచ్చం అంటారు, 5 సార్లు కుర్చీలు వేయాలి, 5 కుర్చీలు వేయాలి. అలాంటిది ఎంత అభాండం వేస్తున్నారు. దీనికి మేము కావలసినటువంటి లీగల్ యాంగిల్గా వెళ్తాం. ఇది వదిలే ప్రసక్తి లేదు. డిఫమేషన్ వేస్తాము, సివిల్ డిఫమేషన్ వేస్తాము, క్రిమినల్ డిఫమేషన్ వేస్తాం. దీంట్లో మాకు మా టెంపుల్స్ ఇష్యూలో సంబంధించినటువంటి వాళ్ళు, అది కోర్టులో ఉంది మ్యాటర్, దానికి సంబంధించిన వాళ్ళు వెనకాల ఉండొచ్చు, కానీ ఇది శిఖండిలాగా వ్యవహరించకూడదు. భీష్మపితావుణ్ణి పోడగొట్టాలంటే ఒక శిఖండిని ముందు పెట్టుకున్నట్టు ఈ శిఖండిలాగా వ్యవహరించకూడదు. ఏమున్నా కోర్టులో తెలుసుకోవాలి. మీరు పోయి కోర్టులో ఆర్గ్యూ చేయండి, మీరు చేసింది తప్పు కాదు అని కోర్టులో చెప్పండి. మీడియా ట్రయల్ చేయకూడదు. అది కూడా మా స్వామివారి ప్రియ భక్తులు ఎంతోమంది ఆందోళన చెందుతున్నారు. నేను కనుక 7వ తారీఖు నాడు నేను కనుక ఫోన్ చేసి ఉంటే వాళ్ళకి దాటేవాళ్ళు కాదు చిలుకూరు. కానీ ఏమి, నా దగ్గర ప్రూఫ్ లేదు. కొట్టిందే వాళ్ళు, రికార్డ్ చేసుకుంది వాళ్ళు, పోయింది వాళ్ళు. వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకొని వాళ్ళే 9వ తారీఖు పొద్దున వేశారు. వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు, నా దగ్గర లేదు వీడియో డాక్టర్డ్ వీడియో అంటున్నారు. నేను ఎక్కడ డాక్టరింగ్ చేస్తానయ్యా? రికార్డ్ చేసింది మీరు, అప్లోడ్ చేసింది మీరు. మీ వీడియోనే మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, మీరు చేసిన వీడియోనే సర్క్యులేట్. మాది ఏమీ లేదు వీడియోస్ అక్కడ. నేను ఏమన్నానంటే, ఇంకొక ఆయన మిత్రుడు ఫోన్ చేసినాడు. నేను అన్నాను, నాయన వాళ్ళు నన్ను కొట్టేది తన్నేదంతా వీడియోలో చూపిస్తున్నారు, అది రికార్డింగ్ బయటికి పోవద్దు దయచేసి, ఎందుకంటే భక్తులు, కోట్లాది మంది భక్తులు బాధపడతారు, వాళ్ళ బలం దెబ్బతింటుంది, మన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో మనం ఉన్నాము,
హిందువుల నడుమ హిందువులు కొట్లాడుకోకూడదయ్యా నా వల్ల అని చెప్పి అది చెప్పాను. దానికి ఆయన ఏమంటున్నాడు, ఈ వీడియో ఏదో దాచిపెట్టి, నా వీడియోలు ఏమున్నాయా పబ్లిక్లో పెట్టేది ఉండే, నువ్వు నా వీడియోలు ఏముంటే పబ్లిక్లో పెట్టు. నేను దాపరికం లేని వాడిని, ఎక్కడ పోయినా ఇట్లనే పోతా. భగవంతుడి అనుగ్రహంతో నేను ఇలా ఉన్నాను. రావణాసుడు ముందు ఆంజనేయ స్వామి ఒకడు పోయాడు, ఒక్కడే ఆంజనేయ స్వామి. రావణుడు ముందు చెప్తున్నాడు, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పదపైశ్చ సహస్రజః. నాయనా నువ్వు ఒక్కడివే రావణాసురుడివి, నీలాంటి 1000 రావణాసులు వచ్చినా నన్నేమీ చేయలేరు. ఎక్కడ చెప్తున్నాడు? లంకలో రావణాసుడి సభలో చెప్తున్నాడు. అలాంటిది ఎన్నో అక్రమాలు చిలుకూరులో. ఏమయ్యా, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము ఉండేది, భగవత్ సన్నిధిలో భగవత్ కైంకర్యంతో ఉండేది, భక్తితో చేసుకుంటున్నాము, ఆయన అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు. దయచేసి నేను ఒకటే ఆయనని, నేను ఈ మోహన్ మన నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి ఈ మునివాహన ఉత్సవాన్ని నిర్వహించడానికి వీరి ఇంతకుముందు అధ్యక్షులు వారు ఇప్పుడు లేరు, కర్నె శ్రీశైలం గారు 2018వ సంవత్సరం జనవరి నెలలో వారి ఆధ్వర్యంలో జరిగింది సమావేశం. అక్కడ ఈ మునివాహనానికి బీజం నాటబడింది. అందుకోసం ఆయన అభిమానంతో వచ్చాడు. ఎందుకంటే మేము మునివాహనం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన అభిమానంతో వచ్చాడు. నేను ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను, తర్వాత ఆయన 2 నిమిషాలు మాట్లాడతాడు. ఒకటండి మీ అందరికీ నేను చెప్పేది, నేను మీ ముందు ఎందుకు వచ్చాను అంటే వ్యక్తిగతంగా నా మీద జరుగుతున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషను, డీఫేమేషన్కు భయపడి నేను రాలేదు. ఇంత అద్భుతమైనటువంటి నేషనల్ లెవెల్లో జరిగే కార్యక్రమం, సుప్రీంకోర్టులో రూల్స్ అమెండ్మెంట్ అయ్యే కార్యక్రమం, తర్వాత ఎన్నో దేవాలయాల్లో మునివాహన ఉత్సవం జరగాల్సినటువంటి ప్రయత్నంలో ఇవన్నీ కూడా వెనకబడిపోతాయి, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది. సమాజంలో ఇప్పుడిప్పుడే మంచి భావనలు వస్తున్నాయి. ఈ సమయంలో దీన్ని నిర్వీర్యం చేయడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని భగ్నం చేయాలని సమాజానికి ప్రార్థించడానికి వచ్చాను. సమాజం మేల్కోవాలి. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల్ని ఏరిపారాయాల్సినటువంటి సమయం ఈ సమయమే. ఎందుకంటే మనం 1000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. వన్స్ ఇన్ 1000 years ఆపర్చునిటీ. ఈ మునివాహనము అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ మునివాహనం ద్వారా సమాజంలో ఒక సోదర భావం వచ్చింది. నేను చూడండి, మన పహల్గాంలో వాడు ఏమడిగాడు? నువ్వు రెడ్డి అని అడిగాడా? నువ్వు కమ్మవా అని అడిగాడా? ఏమడగలే, హిందువే కొట్టాడు. మనం అందరం కలిసిమెలిసి మన విలువల్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మీ ముందు వచ్చాను. రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలి. అది మా ప్రయత్నం. అది ఆల్మోస్ట్ 99% వరకు చేరుకున్నాము. ఇంకా తొందరలో ఈ 39A కింద కేంద్ర ప్రభుత్వానికి, అది మన సుప్రీంకోర్టుకి వీరు కనుక రాస్తే బ్రహ్మాండంగా వెళ్తుందని ప్రార్థిస్తున్నాను.